నువ్వు నడు ఇంటికి వెళ్ళిపో. నీకు నువ్వు నేను చెప్పింది నేను నువ్వుతో పోరు రేపు వాళ్ళ ఇంట్లో అందరూ వదిలేసి వచ్చింది దెబ్బలు నీకు కొడుతున్నాడు పెళ్లి చేసుకున్న వాళ్ళ లవ్ మ్యారేజ్ అట్లా వడి వడి ఇక్కడ దాక్కున్నా కదా వాళ్ళు అట్లనే గమ్మునుంటే అయిపోతుందా మా వీడియోలో ఎందుకు ఏడిస్తారేమన్నా వీడియో చేయనిస్తలే కాదు నేను చేస్తలేను అన్ని వీడియో కింద సంసారం కాదు ఈడనా సంసారం పెడతా బాడీ నాకే నువ్వు నడు ఇంటికి వెళ్ళిపో. అరే భార్య అన్నాక భార్యలకు ఉండాలా నీ వీడియోలు ఉంటేనే మొగుడు వీడియోలు చేయకపోతే మొగుడు కాదు అంటే తప్పు. అది నీకెందుకు ఏమైంది అమ్మో చూస్తుంటే నిజంగానే గుండె తరుక్కుపోతుంది భయ్యా. అసలు ఇమ్రాన్ అన్నకి సుప్రియక్కకి మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. పాపం ఇమ్రాన్ అన్న బయట పనులన్నీ చూసుకుని అలసిపోయి 5 గంటలకు వచ్చి నిద్రపోతే సుప్రియక్కమ్మ మునుపటిలా తనతో వీడియోలు చేయట్లేదని, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జ్ఞాపకాలు దాచుకోవడానికి ఒక ఫోటో కూడా లేదని ఎంతో ఆవేదనతో గొడవపడింది. మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకుని ఆ జ్ఞాపకాలను పదిలం చేసుకుందాం అని అక్క ఎంతో ఆశగా అడుగుతుంటే అన్నేమో అప్పుడు మనం బయటికి వెళ్లి పెళ్లి చేసుకున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటే ఎలా కుదురుతుంది అంటూ ప్రాక్టికల్ గా ఆలోచించి వద్దన్నాడు. కానీ అన్నకు ఆకలైతే చాయ్ కూడా పెట్టట్లేదని, తన మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని అన్న తన బాధను చెప్పుకుంటూ ఉంటే అక్క భరించలేక, నా మీద నీకు ఇంత కసి ఉంటే నేను ఇక్కడ ఉండను అని ఏడుస్తూ తన సామాన్లన్నీ సూట్ కేసులో సర్దుకోవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా బాధగా అనిపించింది. హారిక, సన్నీ, జిగురు లాంటి వాళ్ళంతా కలిసి వద్దు వదిన వెళ్ళొద్దు అని కాళ్లవేళ్ల పడి ప్రాధేయపడిన ఇమ్రాన్ అన్న ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆమె వినకుండా కన్నీళ్లతో ఇంటి నుండి బయటికి నడిచి వెళ్లడం చూస్తుంటే మన ఇంట్లోనే ఏదో పెద్ద విపత్తు జరిగినట్టు అనిపించింది. ఆ గొడవలో ఒకరి ఆవేదన ఒకరికి అర్థం కాక మాట పెరిగి చివరకు ఒక సుందరమైన సంసారం ఇలా వీధిన పడటం చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు. ఇమ్రాన్ అన్న, నా తరపున ఒక చిన్న సలహా, మీరు ఇలా చెప్పి చూడండి అన్న. సుప్రియ, మనం ఆ రోజు ఎన్నో కష్టాలు పడి ఎందరినో ఎదిరించి ఒక్కటయ్యాం. మన దగ్గర పెళ్లి ఫోటోలు లేకపోవచ్చు, కానీ నా గుండె నిండా నీతో గడిపిన ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకమే. బయట ప్రపంచంతో పోరాడి అలసిపోయి ఇంటికి వచ్చే నాకు నీ చిరునవ్వు తప్ప వేరే ఏది ఉపశమనాన్ని ఇవ్వదు. నీ కోరిక నాకు అర్థమైంది. మళ్ళీ పెళ్లి అంటే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం తప్ప నీ మీద ప్రేమ లేక కాదురా. నీకోసం మనం మళ్ళీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకుందాం. మన లవ్ స్టోరీని ప్రపంచానికి కొత్తగా చూపిద్దాం. నీ నవ్వు లేని ఈ ఇల్లు చీకటిగా ఉంటది. ఆ తర్వాత సుప్రియక్క ఈ విధంగా చెప్పొచ్చు, ఏవండి, నాకు నగలు నట్రాలు ఏమి వద్దు, కేవలం మీ కళ్ళల్లో నా మీద ప్రేమ, మీ మాటలో నా కోసం కొంత సమయం ఉంటే చాలు. మీరు కష్టపడి వస్తే ఒక ఛాయ్ ఇచ్చి మీ అలసట తీర్చలేనంత మొండిదాన్ని కాదు నేను, కానీ మీ శ్రద్ధ నా మీద లేదనిపించినప్పుడు వచ్చే ఆవేదనే నా గొడవ. మన ఇద్దరి మధ్య దూరం పెంచడానికి కాదు, మన ప్రేమను ఇంకాస్త పెంచుకోవాలని నా ఆరాటం. మీరు నా పక్కన ఉంటే నాకు అదే కొండంత ధైర్యం. మన జ్ఞాపకాలను మళ్ళీ కొత్తగా రాసుకుందాం. ఇలా ఒకరికొకరు నచ్చజెప్పుకొని ఎప్పుడు విడిపోకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.